సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. అనంతరం మహిళా చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత, సంక్షేమం, హక్కులపై అవగాహన పెంచే ఉద్దేశంతో సాయి ఆరామం అతిథి గృహంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, జిల్లా ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి అనేక మంది మహిళలు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. మహిళలు సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబాన్ని, సమాజాన్ని రెండు భుజాలపై నెట్టుకుంటూ వెళ్తున్నారని శైలజ అన్నారు. మహిళా కమిషన్కి ఏంటంటే మాకు వచ్చే కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే మీడియాలో వచ్చే ఏవైతే కేసెస్ ఉంటాయో సుమోటోగా కొన్ని తీసుకొని మీ జిల్లాలో జరిగిన ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని సుమోటోగా మేము తీసుకున్నాం, మా దగ్గర రాలేదు. అలా కొన్ని ఇష్యూస్ బేస్ చేసుకుని అవన్నీ చూసుకుని వస్తాం. ఆ డేటా కావాలైతే ఐ థింక్ పోలీస్ ఆర్ ద రైట్ పీపుల్. కానీ జూలై 13th ఏదైతే పోలీస్ గణాంకాలు రిలీజ్ చేశారో కంపేర్ టు 2021కి 2022 నుంచి ఇప్పుడు ఏదైతే 24-25 ఏదైతే ఉందో ఇయర్ డెఫినెట్లీ తగ్గినాయి. ఎందుకంటే దాదాపు 500 శక్తి టీమ్స్ ఉన్నాయి, 900 హాట్స్పాట్స్ అయితే ఐడెంటిఫై చేసి పెట్రోలింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఎఫర్ట్స్ అయితే అందరూ పెడుతున్నారు. కానీ మనకు కూడా మనకి అవేర్నెస్ ఉండి మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది మన మెయిన్. తప్పుగా అనేది జరిగింది దురదృష్టకరం అండి. అది ఎవరు కూడా జరుగుతున్నా 2 ఏళ్ళ బట్టి జరుగుతున్నా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పకుండా ఉండరు. అది అన్ఫార్చునేట్గా అది ఎవరికి తెలియలేదు. అన్నేళ్ళు జరుగుతుందని ఇంట్లో తల్లికే, వాళ్ళు ఉండేది సింగిల్ ఫ్యామిలీ, ఇంట్లో తల్లికే తెలియదు. ఎందుకంటే పొద్దున్నే పనికి వెళ్తుంది, సాయంత్రం ఎక్కడో వస్తుంది. వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం న్యూట్రిషన్ తక్కువగా ఉండి సన్నగా ఉంటారు. సో ప్రెగ్నెంట్ అయినా కూడా ఆ అమ్మాయి భయపడి వాళ్ళు బెదిరించారు. ఇంట్లో చెప్పలేదు, తల్లికి చెప్పలేదు. ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ బయట పెడతాను బెదిరించారు. సో అమ్మాయి ఆ 2 years భరించిందంటే నిజంగా అమ్మాయి మెంటల్గా ఎలా నాకైతే చాలా స్ట్రాంగ్గా ఉంది, తట్టుకుంది. కానీ మెంటల్గా ఎఫెక్ట్ అయింది అమ్మాయి. ఎవరైనా 2 ఏళ్ళు ఆ టార్చర్ ఎవరు భరించలేరు. చివరికి బయటపడి ప్రెగ్నెన్సీ తల్లికి తెలిసింది. సో వెంటనే తెలిసిన